కాలేజీ వాళ్ళు వదిలి వెళ్ళిపోయినా కానీ కాలేజీ వాళ్ళ గుండెల్లోంచి వదిలి వెళ్ళలేదు. సో నాకు వాళ్ళ అంటే ఇలాంటి మీ అందరినీ చూస్తే నాకు చాలా ఒక ఆనందంగా అనిపిస్తుంది. మేబీ నేను కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తుంటే బాగుండేదేమో అనిపిస్తుంది, కానీ భగవంతుడు నాకు అవకాశం కల్పించింది. తమకి చదువు చెప్పిన ఈ కళాశాల కోసం ఎంతమందిని చూశాను నేను. చాలామంది సీనియర్ మీరు ఎక్కడ చదువుకున్నారంటే సడన్గా నాకు తెలియని ఒక 3-4 వ్యక్తులు డిఫరెంట్ డాక్టర్సే వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు సడన్గా ఒరే ఈరని పిలుచుకుంటూ ఉంటాం. మీరిద్దరికి ఎలా పరిచయం అండి అని అడిగితే మేము కాకినాడ కాలేజీలో చదువుకున్నాం. అంటే ఎంత బాండింగ్ ఉందంటే ఇక్కడ అసలు వీళ్ళందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, వీళ్ళందరూ చాలామంది విభిన్నమైన పార్టీలు, నాకు అలా తెలిసి వీళ్ళందరూ విభిన్న బీజేపీలో ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు, కొంతమంది టీడీపీలో ఉన్నారు, కానీ ఎక్కడ మిగతా స్టేట్స్లో కొంతమంది తెలంగాణలో ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, దే హోల్డ్ దెమ్సెల్వ్స్ యాస్ రంగరాయన్స్. చెనిక్కాయలకు బెల్లాలకు ఈయన మనిషికి కాలేజీలు కట్టబెట్టడమే కాకుండా మళ్ళా ఎదురు 120 కోట్ల రూపాయలు ఎదురిస్తున్నాడు. ఇది ఇంతకన్నా ఇంకా స్కామ్, ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నాను. ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితం అవుతుంది. ఈరోజు మీరు చూసినప్పుడు మెడికల్ కాలేజీలు కూడా కొంతమంది కావాలని రాజకీయం చేసే పరిస్థితికి వస్తున్నారు. మెరుగైన చదువు కావాలన్నా, మెరుగైన సేవలు కావాలన్నా ఈ హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ పీపీపీ విధానమే మెరుగైన విధానం అని పార్లమెంటరీ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు, రికమెండేషన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటిది మనం పీపీపీ విధానంలో ముందుకు పోతే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రైవేట్ అంటారు. రేపు మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ దీని కింద ఇచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాల పలాని టౌన్ అని పేరుంటుంది తప్ప ఎక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి చిన్న బొమ్మ వేసుకుంటారు. దాని మీద యజమాన్యం, దాని మీద పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పరమే చేశారు కదా, ప్రైవేట్ పరం, అది పీపీపీ మోడ్లో ఇస్తున్న దాన్ని ప్రైవేట్ పరం చేసిన వాళ్ళు ఇవాళ పీపీపీ మోడ్లో నిర్మిస్తుంటే దాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి తెలియంది కాదు, ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కేవలం మెడికల్ కాలేజీలు నిర్మించడం మాత్రమే రాష్ట్రం చేసే పని కాదు, ఇతరత్ర అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి. దానికి ఒక ప్రత్యామ్నాయంగా మెడికల్ కాలేజీలు నిర్మించడానికి అవకాశం ఉన్నప్పుడు ఆ ప్రత్యామ్నాయాన్ని వాడుకుంటే వచ్చిన నష్టమేంటో తెలియట్లేదు. అన్ని రాష్ట్రాల్లో ఉన్నదే, ఒక కేవలం బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో కాకుండా అనేక రాష్ట్రాల్లో, జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉంది, ఇప్పుడు ఢిల్లీలో కూడా 11 కాలేజీలు ప్రతిపాదన పెడుతున్నారు, పక్కన ఉంటున్న కర్ణాటకలో కూడా 11 కాలేజీలకు ప్రతిపాదనలు పెట్టారు. ఇన్ని చోట్ల పీపీపీ మోడల్లో కళాశాలలు నిర్మించాలని ప్రయత్నం చేసి, అది కూడా ప్రభుత్వ విధానంలో భాగమే. ఇది ప్రభుత్వ విధానంలో భాగమైన దాని మీద కోర్టుకు వెళ్తా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. నేను నిజంగా సవాల్ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కోర్టుకు వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గతంలో మీ వాళ్ళ చేత హైకోర్టులో వేశారు. హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే చాలా స్పష్టంగా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది, రాష్ట్రానికి ఆర్థిక వనరులు ఏమున్న దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలు చూసి పీపీపీ మోడల్లో కళాశాలలు నిర్మిస్తే తప్పేంటి అని చెప్పారు. అది మరి తర్వాత సుప్రీంకోర్టుకు కూడా ఎవరినో ప్రేరేపించి పంపించారు కేపాల్ గారిని, వాళ్ళు అక్కడ మొట్టికాయలు వేసి పంపించారు ఆయన్ని. అయ్యా మీ రాష్ట్రంలో పీపీపీ మోడల్లో ప్రతి చోట ఉన్నది విధానపరమైన నిర్ణయం, నీకు తెలియదేమో, ఇక్కడ దాకా వచ్చావు, హైకోర్టుకు వెళ్ళి కావాలంటే అని చెప్పారు. అది కూడా ఆయనకు తెలుసు. అయినా ఇప్పుడు నేను కోర్టుకు వెళ్తా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఖచ్చితంగా ఈ విషయం మీద కోర్టుకు వెళ్ళాలి. మీరు కోర్టుకు వెళ్ళి మీరు ఒప్పని నిరూపించండి, ఖచ్చితంగా ప్రభుత్వం పునఃపరిశీలిస్తుంది. మీరు ఆలోచించండి సార్, ప్రైవేటైజేషన్స్ వల్ల మనం ఎలా కష్టపడుతున్నామని. కొందరికే డబ్బులు వెళ్ళిపోవడం, కొందరే ఏలడం, కొందరే డిసైడ్ చేయడం ఒక సామాన్య ప్రజకి ఎలా హెల్ప్ అవుద్ది? సర్వీస్ సెక్టర్స్ జనాలకు ఉపయోగపడాలి కదా. అది వ్యాపారీకరణం అయిపోతే, కొందరు మధ్య కేంద్రీకృత అయిపోతే యు ఆర్ గివింగ్ పవర్ టు దెమ్. ఒక గన్ను తన పాటు తను ఉంటుంది, చేతికి తీసుకుంటే నీలో ఉన్న మృగమే దానికి వస్తుంది కదా. సో మీరు ఎవరిని స్ట్రాంగ్ చేస్తున్నారు, ఎక్కడ ఎవరిని బలపరుస్తున్నారు దాని మీద ఆధారపడి ఉంటుంది. అది బలపరించడం అనేది మన ఇతిహాసంలో ప్రజలకు ఏదైనా మంచిది జరిగిందా దానివల్ల, ఇది మనం ఆలోచించాలి. ఆ మెడికల్ కాలేజీలో ఫ్రాడ్ ఫ్యాకల్టీ, ఫేక్ పేషెంట్స్ తోటి
ఎట్లా నడుపుతున్నారు, ఎట్లా మోసం చేస్తున్నారు క్లియర్ కట్గా సిబిఐ నివేదికలో ఉంది అనేక వార్తలు వచ్చినాయి. ఆ నివేదిక బయట పెట్టండి, ప్రైవేటీకరణ పట్టబయలైపోద్దండి బండారం. 2023లో మన రాష్ట్రంలో హెల్త్ యూనివర్సిటీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, మన రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు అన్నింటినీ సర్వే చేసి ఈ ప్రైవేట్ కాలేజీలు కొన్ని ఎలా మొదనష్టంగా ఉన్నాయో వాళ్ళు నివేదికలు ఇచ్చారు. కొన్ని కాలేజీలకి సీట్లు కూడా క్యాన్సిల్ చేశారు. అవునా కాదా చెప్పమని అడుగుతున్నాను. ఇలాంటి ఫ్రాడస్టర్ వాళ్ళకి మీరు ఈ కాలేజీలు అప్పచెబుతారా? మీరు ఈరోజు పివి రమేష్ గారు చాలా చక్కగా చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒక సమర్థవంతమైన ఫ్యాకల్టీ, వాళ్ళ ఆధ్వర్యంలో తయారైన డాక్టర్లు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు. మన విదేశాల్లో ఈరోజు ప్రముఖులుగా డాక్టర్లుగా ఉన్నారు. ఎన్టీ రామారావు కాలంలో నిమ్స్కి తీసుకొచ్చారు, మన కాకర్ల సుబ్బారావు గారిని తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేశారు ఆయన. ఇక్కడ ప్రభుత్వ కళాశాలలో చదివిన వాళ్ళే. ఇప్పుడు సత్యనాదేళ్ల గురించి లేకపోతే సుందర పిచ్చేల గురించి రోజు వస్తామని వాళ్ళందరూ మన ఐఐటీల్లో, ప్రభుత్వ ఐఐటీలో చదివిన వాళ్ళు. వాళ్ళ నైపుణ్యాన్ని మనం ఉపయోగించుకోలేనట్టు అసమర్థంగా ఉన్నందువల్ల మనం విదేశాలకు వెళ్ళిపోయారు వాళ్ళు. ఈరోజు మళ్ళీ విదేశీ కంపెనీలు పిలిచి ఇక్కడ మనం వాళ్ళకి పెద్దపీట వేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం అవినీతిమయం అయిపోయిందని, వీళ్ళు అసమర్థమైందని చెప్పి ప్రజలు మీకు అధికారం అప్పచెప్పారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నిజంగా మీరు సమర్థవంతులైతే 2021-24 మధ్య గత ప్రభుత్వం మొత్తం 17 కాలేజీలు 6 కాలేజీలు పూర్తి చేసి, అందులో ఒక కాలేజీని మీరు వచ్చిన తర్వాత దాన్ని పెండింగ్లో పెట్టారు. 5 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా అయినాయి. అంటే 5 కాలేజీలు 3 ఏళ్లలో వాళ్ళు పూర్తి చేసినప్పుడు సమర్థవంతమైన ప్రభుత్వం రాబోయే 3 ఏళ్లలో 10 కాలేజీలు పూర్తి చేయాలారా? అంటే మీరు అసమర్థులా సమర్థులా? గత ప్రభుత్వం చేసిన పనిని మీరు చేయలేరని అడుగుతున్నాను. ఈ పీపీపీ విధానాన్ని వెనకేసుకొని వచ్చేటువంటి వ్యక్తులను కానీ ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా. మీరు రేపు ఉదయం ఈ పీపీపీ మోడల్లో అడ్మిషన్స్ గవర్నమెంట్ ప్రక్రియ ప్రకారం జరుగుతుందా, లేకపోతే సెక్షన్ 3A మెడికల్ ఎడ్యుకేషన్ 1983 యాక్ట్ ప్రకారం జరుగుతుందా? అదే ఇప్పుడు ఈ 10 మెడికల్ కాలేజీలో 20,000 మంది ఎంప్లాయీస్లో రమారమి 50% అంటే 60% రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ ఈడబ్ల్యూఎస్లో ఓపెన్ కేటగిరీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ. పూర్ణచంద్రరావు గారు ఇంతకుముందు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి నో సార్, 10% ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న కమ్మ వాళ్ళకి, రెడ్లకి, బ్రాహ్మిన్స్కి కూడా ఎఫెక్ట్ జరిగేటువంటి అంశం కాబట్టే మెడికల్ కాలేజీల్లో క్యాస్ట్కి, క్రీడ్కి, కమ్యూనిటీకి ఎవ్వరికీ కూడా సంబంధం లేకుండా అందరూ కూడా ఉద్యమం చేయాలి. రేపొద్దున అడ్మిషన్స్లో అన్యాయం, ఫ్యాకల్టీ మెంబర్స్గా నాన్ అకాడమిక్ స్టాఫ్, అకాడమిక్ స్టాఫ్ 2,000 మంది ఒక మెడికల్ కాలేజీలో ఉంటే అందరినీ వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు వేసుకుంటారు. దేర్ ఈజ్ నో రిజర్వేషన్ అట్ ఆల్. అంటే 60% రిజర్వేషన్ ఫిల్ చేయాల్సినటువంటి కాలేజీలో ఒక్కళ్ళు కూడా రిజర్వేషన్ ఫిల్ చేయకపోతే యూ కాంట్ రేజ్ యువర్ వాయిస్. సో ఇది నాట్ ఓన్లీ మెడికల్ విద్యకి, మెడికల్ స్టూడెంట్స్కి ఇది కోర్ రిజర్వేషన్ పాలసీకే ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది. చేసేటువంటి పోరాటంలో మా భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంటుంది. ఒకటే అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారిని. చాలామంది పేపర్లోళ్ళు, చాలామంది యూట్యూబర్సు అంటే చంద్రబాబు నాయుడు గారికి వంత పాడతా ఏమని మాట్లాడుతున్నారు? కేంద్రం నీతి ఆయోగ్ ఇదే ఇదేంటి, మామూలుగా ఆడు చెప్పాడు, ఈడు చెప్పాడు, గవర్నమెంట్ ప్రైవేట్ పీపీపీ కింద ఇచ్చేయమని చెప్పారని చెప్పి చెప్తున్నారు. మీకు అంత మోజుంటే, మీ వాళ్ళకు దోచి పెడదామని కనుక మీకుంటే కొత్తగా మెడికల్ కాలేజీలు పెట్టు. పీపీపీ కింద మెడికల్ కాలేజీ పెట్టండి. పెట్టద్దని ఎవడన్నా అన్నాడా? నీ బ్రాండింగ్ ప్రకారం నువ్వు చేసుకో. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆస్తిగా 17 మెడికల్ కాలేజీల్లో మొదలుపెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఒక్కొక్క కాలేజీకి 60 నుంచి 70 ఎకరాల పొలం కొనుగోలు చేసి, ప్రజాధనంతో కొనుగోలు చేసి, ఢిల్లీ నుంచి అన్నిటికీ పర్మిషన్లు తీసుకొచ్చి 17 కాలేజీలకి కావలసినటువంటి అన్ని అనుమతులు తీసుకొచ్చి శరవేగంగా నిర్మాణం చేస్తుంటే మీ రెక్కంగానే జగన్ గారు 7 కాలేజీలు పూర్తి చేస్తే ఆ మిగతా నిర్మాణంలో ఉన్నటువంటి 10 కాలేజీలని మీరు తాకీదులు ఇచ్చి, అంటే రాతపూర్వకమైన తాకీదులు ఇచ్చి ప్రతి కాలేజీని ఎక్కడ ఉన్నది అక్కడే నిలిపేయమని చెప్పని మీరు ఇచ్చారు కదా. ఆ 10 కాలేజీల్లో పనులాపేయమని కాగితాలు ఇచ్చి ఆర్డర్లు వేసి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిన్న ఆయన మాట్లాడతాడు,
జగన్కి అంత పేదోళ్ల పట్ల ప్రజల పట్ల అంత మమకారం ఉంటే 5 ఏళ్లను పూర్తి చేయొచ్చు. కానీ అది సిగ్గు కూడా పడకుండా చంద్రబాబు నాయుడు గారు 17 మెడికల్ కాలేజీలు 2 ఏళ్లు కరోనా పోతే 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయాలని ఆలోచన చేయటం, స్థలాలు కొనటం, 7 కాలేజీలు పూర్తి చేయటం, 10 కాలేజీలు సగంలో ఉండటం గొప్పగా అనిపించట్లేదా? చూసి సిగ్గు అనిపించట్లేదా చంద్రబాబు నాయుడు గారు? ఎలా మాట్లాడతారు? రోజుకొక అబద్ధం, పూటకొక అబద్ధం.